ఆ తర్వాత ఆమె వివరణ ఇవ్వడం, ఆ వివరణకు అధిష్టానం సంతృప్తి చెందకపోవడం వంటి పరిణామాలు చూస్తుంటే నిజంగా కొండా కుటుంబంపై కూడా ఉచ్చు బిగిస్తున్నట్టే కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే కాంగ్రెస్ లో కొండా కుటుంబం ఇప్పుడు ఎపిసోడ్ రోజు ముదురుతున్నట్టే కూడా కనిపిస్తా ఉంది. సుస్మిత వ్యాఖ్యలు అస్సాం పార్టీలో కొత్త చిచ్చు రాజేశాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఓవైపు సుస్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు తనకు ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదంటూ మంత్రి కొండా సురేఖ వివరణ ఇవ్వడం ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అయితే సుస్మిత వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్టు కూడా సమాచారం అంతా ఉంది. ఈ రోజు 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలకంగా భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత సిఎల్పిలో ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ కు రంగం సిద్ధమవుతున్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఇందులో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలనేటువంటి డిమాండ్ ను ఎమ్మెల్యేలు తెరపైకి తీసుకొస్తున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అంతేకాదు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారనేటువంటి ఆరోపణలతో సురేఖను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వినిపించే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పైన ఎమ్మెల్యేలు చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే కొండా కుటుంబం ఇప్సెట్ తో పాటు కాంగ్రెస్ లో అసమ్మతి స్వరాలపై కూడా పార్టీ ఎమ్మెల్యేలే ఫోకస్ పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సురేఖకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నిజంగానే గలం విప్పుతారా అన్న చర్చ కూడా ఇప్పుడు సాగుతా ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి అంశం కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వస్తుందనేటువంటి ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగుతుంది. ఈ వ్యవహారానికి పార్టీ పెద్దలు అక్కడికక్కడే పులి స్టాప్ పెడతారా అనేది కూడా కొంత సమాచారం ఇంకా రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ లో కొండా కుటుంబం ఎపిసోడ్ మాత్రం ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందనేటువంటి చర్చ కూడా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు కొండా సురేఖకు పై చర్యలు తీసుకుంటే గనక, అంటే ఒకరిపై చర్యలు తీసుకుంటే మిగతా వారు నోరు మెదపకుండా ఉంటారన్నటువంటి ఒక ఉద్దేశంతో చర్యలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అందుకే క్రమశిక్షణ కమిటీ దూకుడు పెంచినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ మెజార్టీ ఎమ్మెల్యేలు, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం అంగీకారం తీసుకున్న తర్వాతనే కొండా కుటుంబంపై చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ముందుగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం, ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ ను ఏకతాటిగా తెరపైకి తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరి నిజంగా ఎమ్మెల్యేలు ఎటువంటి అదే సమావేశంలో ఇంకా ఎటువంటి చర్చలు వస్తాయి, నిజంగా ఎటువంటి చర్యలకు సంబంధించినటువంటి చర్చలు వస్తాయి అని కూడా మరి కాసేపట్లో తేలనుంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. సో ఎస్, మొత్తానికైతే కొండా సుస్మిత